వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాలబ్జిత్ దేవుని. మొదటిగా ఇప్పుడే మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ అయినటువంటి వీడియోలు చేస్తూ ఉన్నాము. మీకు ఫర్దర్గా ఆల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం రెయిన్బో రెవల్యూషన్ గురించి పరిశీలించుకుందాం. రెయిన్బో రెవల్యూషన్, దీనిని వర్ణ విప్లవం, ఇంద్రధనుసు విప్లవం, హరివిల్లు విప్లవం అని చెప్పేసి అంటాము. అయితే భారత ప్రభుత్వం నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా 2000లో ఈ హరివిల్లుని రెయిన్బో రెవల్యూషన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 2000లో ఏం చేసింది ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ తెలుసా, హరిత విప్లవంలో భాగంగా ఏం చేసింది 2000 జూలైలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే దేనికోసం ఏర్పాటు చేశాము? ఈ రెయిన్బో రెవల్యూషన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ దీన్ని ఇంటిగ్రల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా దీన్ని చెప్పవచ్చు. ఇంటిగ్రల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఏంది, సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఈ ఇంద్రధనుసు విప్లవం రెయిన్బో రెవల్యూషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. అయితే మరి దేనికోసం అంటే ప్రారంభించాము అంటే ఏం చేస్తాను, ఇక్కడ వ్యవసాయము, హార్టికల్చర్ మరియు ఫారెస్ట్రీ, పౌల్ట్రీ, ఫిషరీ మరియు ఇంకేం చెప్తున్నాం మనం ఇక్కడ షుగర్ వచ్చేసి వీటన్నిటి యానిమల్ హస్బెండరీస్ వీటన్నిటిలోని ఏం చేయాలి, ఇక్కడ అధిక ఉత్పత్తిని సాధించడం కోసమే భారత ప్రభుత్వం 2000 జూలైలోని న్యూ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే సస్టైనబిలిటీ, సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. ఎలా సాధించగలుగుతాము అనే దాని గురించి చూసినట్టయితే సస్టైనబిలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ మనకి సస్టైనబిలిటీ ఈక్వల్స్ టు ఏం తెలియజేస్తుందంటే సస్టైనబిలిటీ ప్రొడక్టివిటీ ప్లస్ రిసోర్స్ లేదా కన్జర్వేషన్స్ అంటాం. రిసోర్స్ కన్జర్వేషన్స్ ఈ రెండింటిని మనం సాధిస్తే ఏమొస్తుంది, ఇక్కడ సస్టైనబిలిటీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడ హరివిల్లు విప్లవం అనేది ఈ వ్యవసాయ రంగంలోని ఏం చేస్తుంది, దానికి అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో అభివృద్ధిని సాధించడం కోసమే ఈ రెయిన్బో రెవల్యూషన్ను ప్రారంభించడం జరిగింది. ఏంటి ఆ రెయిన్బో రెవల్యూషన్ అనేది ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెయిన్బో రెవల్యూషన్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ రెవల్యూషన్. దీని పాల ఉత్పత్తిని పెంచడం కోసం ఈ వైట్ రెవల్యూషన్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనినే శ్వేత విప్లవం, శ్వేత విప్లవం, తర్వాత ఏం చెప్తాం మనకి ఇక్కడ పాల వెల్లువ విప్లవం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాము. ఈ అంటే ఏంటి, ఇక్కడ పాల ఉత్పత్తిని పెంచడం కోసం వైట్ రెవల్యూషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. దీన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరంటే వర్గీయస్ కురియన్. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ రెవల్యూషన్. రెడ్ రెవల్యూషన్ ఇది దేని ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ రెడ్ రెవల్యూషన్ అనేది టమాటో మరియు మీట్ ప్రొడక్ట్ను ఇంక్రీజ్ చేయడం కోసం ఈ రెడ్ రెవల్యూషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. దీన్ని ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ అంటే విశాల్ తివారీ. ఎవరండి ఇక్కడ విశాల్ తివారీ. ఓకేనండి. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ దేని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ చేపల ఉత్పత్తిని పెంచడం కోసం బ్లూ రెవల్యూషన్ను ప్రారంభించడం జరిగింది. ఈ బ్లూ రెవల్యూషన్ యొక్క ఫాదర్స్ ఎవరంటే మనకి డాక్టర్ అరుణ్ కిషనన్ మరియు హీరాలాల్ చౌదరి.
ఎవరండి వీళ్ళిద్దరు ఏం చేసింది ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఏంటి ఇక్కడ బ్లూ రెవల్యూషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాము. వీటితో పాటుగా ఇంకా ఉన్నాయి, మనం పరిశీలించుదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి గోల్డెన్ రెవల్యూషన్ అంటాం దీన్ని. దేని గురించి తెలియజేస్తుందంటే పండ్లు మరియు ఆపిల్స్, హనీ, తర్వాత వెజిటేబుల్స్, వీటిలోని ఏం చేయాలి ఇక్కడ వీటి యొక్క ఉత్పత్తులను పెంచడం కోసమే ఈ గోల్డెన్ రెవల్యూషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఈ గోల్డెన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ అంటే నీరక్ తుతాజ్. ఓకే అండి. నెక్స్ట్ ఏం చేస్తుంది ఇక్కడ సిల్వర్ రివల్యూషన్. ఈ సిల్వర్ రివల్యూషన్ అనేది దేని తెలియజేస్తుందంటే ఎగ్స్ యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ఈ సిల్వర్ రివల్యూషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఈ సిల్వర్ రివల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరు అంటే ఇక్కడ ఎవరు చెప్తామంటే మన మాజీ ప్రధాని అయినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ ఈ సిల్వర్ రివల్యూషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఎల్లో రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్ దేని ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ ఆయిల్ సీడ్స్, నూనె గింజల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ఈ ఎల్లో రెవల్యూషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. దీనికి ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ వచ్చేసి శామ్ పిట్రాడో. ఎవరు ఇక్కడ శామ్ పిట్రాడో ఏంటి ఇక్కడ ఎల్లో రెవల్యూషన్ ఫాదర్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ రెవల్యూషన్. దీన్ని గులాబీ విప్లవం అంటాము. ఏం తెలియజేస్తుంది ఇది సముద్రపు రొయ్యలను పెంచడం కోసము ఈ పింక్ రెవల్యూషన్ను ప్రారంభించడం అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ గ్రే రెవల్యూషన్, బూడిద విప్లవం అని చెప్పేసి పిలుస్తాము. దేనికోసం ఇది ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి కోసం, ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసమే ఈ గ్రే రెవల్యూషన్ ప్రారంభించాము. నెక్స్ట్ వన్ వచ్చేసి రౌండ్ రెవల్యూషన్. దీని గుండ్రని విప్లవము అని అంటాము. ఇది ఏం తెలియజేస్తుంది బంగాళదుంప పొటాటో ప్రొడక్షన్ను ఇంక్రీజ్ చేయడం కోసం వీటిని తీసుకురావడం. ఈ ఉన్నటువంటి పైన వచ్చినటువంటి అన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాం మనం ఇక్కడ నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా వీటన్నిటినీ కలిపి ఏం చేసాం ఇక్కడ ఇంటిగ్రల్ డెవలప్మెంట్ ప్రోగ్రాముల కింద ఏం తీసుకున్నాం వీటిని రెయిన్బో రెవల్యూషన్గా తీసుకోవడం జరిగింది. అవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. మనం చూడండి బ్రౌన్ రెవల్యూషన్ అంటున్నాం. ఇక్కడ బ్రౌన్ రెవల్యూషన్ ఏం తెలియజేస్తుంది ఇక్కడ బ్రౌన్ రెవల్యూషన్ ఏంటి గోధుమ రంగు విప్లవము అని చెప్పేసి చెప్తాము. ఏం చేస్తుంది ఇక్కడ మసాలాలు మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిని పెంచడం కోసమే ఈ బ్రౌన్ రెవల్యూషన్ను చెప్తాము తీసుకోండి. నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్, నల్ల విప్లవం అని చెప్తాము. ఇది దేనికోసం అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ రెవల్యూషన్, నిమ్మ జాతి ఉత్పత్తులలో, నిమ్మ జాతి అంటే మనకి ఉన్నాయి కదా, ఆరెంజ్ ఉన్నాయి, నిమ్మలు ఉన్నాయి కదా, వీటిలో ఏం చేస్తున్నాము ఉత్పత్తిని పెంచడం కోసం వీటిని తీసుకురావడం అనేది జరిగింది. వీటితో పాటు ఇంకా రెండు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. వీటితో పాటు ఏమున్నాయో ఒకసారి పరిశీలించుదాం. నెక్స్ట్ వచ్చేసి వెండినార విప్లవం. ఇది పత్తి వస్తువుల యొక్క ఉత్పత్తిని, కాటన్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం వెండినార విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉదా విప్లవం. ఇదేంటి మనకి ఉన్ని వస్తువుల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ఈ ఉదా విప్లవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లాస్ట్ మనకి ఇక్కడ లాస్ట్ అండ్ లీస్ట్ అంటాం కదా, మెయిన్గా వచ్చేసి ఏం చెప్తాను ఇక్కడ హరిత విప్లవం. హరిత విప్లవం దేనికోసం ప్రవేశపెట్టాం అంటే దీన్ని ఏంటి ఇక్కడ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించడం కోసం ఈ హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ను ప్రారంభించడం జరిగింది. దీని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాగ్ చెప్తాము. వరల్డ్ వైడ్గా ఇండియాకు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్గా చెప్తాము. దీని గురించి మనం సపరేట్గా ఇంకో క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. నచ్చిందని ఆశిస్తూ ఉన్నాము. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.